పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో స్థానిక రెసిడెన్షియల్ బాలుర కళాశాలను కేంద్ర మినరల్ మరియు మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మద్ది శ్రీనివాసరావు సందర్శించారు. ఈ మేరకు విద్యార్థులతో మాట్లాడి వారిలో ఉన్న విద్యా సామర్థ్యాలను తెలుసుకున్నారు. అలాగే క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి కన్న తల్లిదండ్రులకు పుట్టిన ఊరుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ యుగేందర్, సిఐలు హరి, తిరుపతిరావు, ఎస్ఐ శివప్రసాద్ మరియు స్థానికులు హరి మాస్టరు, లోవరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మిత్రులు సిఐలు గారికి, ఎస్ఐ గారికి, అలాగే పాత్రికేయ మిత్రులకి, అలాగే బీజేపీ లీడర్స్, ఈ లోకల్ లీడర్స్ అందరికీ ఇస్తున్నటువంటి గాంజా డ్రగ్స్ కోసం చెప్పండి సార్. అలాగే సైబర్ క్రైమ్, సైబర్ ఫ్రాడ్ కోసం కూడా ఒక 2 minutes మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. 1972 యాంటీ డ్రగ్స్ కోసం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది. మీకు అందరికీ ఐడియా ఉందో? కార్యకలాపాల్లో భాగంగా గాంజాని సేవించిన బాబు నారాయణ సంస్థకి మన ముందు వచ్చి ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రావడం అంటే చాలా పెద్ద విషయం. తిరుపతి గారు, హరిబాబు గారు, మన ఇద్దరు గిరిజన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు, మా అన్నయ్య హరి గారు, ఇంకా ముఖ్యంగా మీ అందరి గురించి బాధ్యత తీసుకుని యుగేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. మాకు ఏదైతే మా ప్రిన్సిపల్ జైలుకి వెళ్తారు కదా, మనకి ఎందుకని అలాగ అనుకోకండి బాబు. రామ్